పశ్చిమ ప్రకాశం వెనుకబడిన ప్రాంతమైన గిద్దలూరు నియోజకవర్గ మండలాల వారీగా 6 మండలాల ప్రాంత దళిత ప్రజలు దయనీయ గాథ. సామాజిక వర్గాల వారీగా మాల మాదిగలు అత్యధిక జనాభా గల ప్రాంతం గిద్దలూరు నియోజకవర్గంలో దళితులు ఏదో ఒక కారణం చేత మరణిస్తే పోయిన మృతదేహాలను పూడ్చడానికి నేటికి పలు రకాలైన నిషేధాజ్ఞలు ఇంకా గ్రామంలో మనుగడలో ఉన్న విషయం వాస్తవం. ఇక శ్మశాన వాటికలలో పూడ్చడానికి రకరకాలైన ఆటంకులు, సరైన శ్మశాన వాటికలు లేక, శ్మశానాలు కలిగి ఉన్న వాటికి సరైన మార్గాలు లేక, శ్మశానాలకు చేరుకోవడానికి ఇప్పటికీ గ్రామాలలో ఏదో ఒక ప్రాంతంలో దౌర్జన్యాలు, భౌతిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో వాస్తవాలను అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు అనేక మార్లు సమస్యలు తెలియజేసినా కానీ ఎలాంటి సదుపాయాలు కల్పించలేదని వారు వాపోయారు. ఇక దాఖలాలు లేవు కావున గిద్దలూరు నియోజకవర్గంలోని 6 మండలాల దళిత సామాజిక వర్గాల మాల మాదిగలకు తక్షణమే శ్మశాన స్థలాలను కేటాయిస్తూ వాటికి రహదారులను ఏర్పాటు చేసి అనేక ఇబ్బందులకు గురవుతున్న గ్రామీణ ప్రాంత ప్రజలకు కనీస సౌకర్యాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇక సామాజిక నమస్కారములతో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పానుగంటి షాలేం రాజ్, జోడిచెర్ల రాజు, నేదరపల్లి జయరాజ్, బూదాల ఆనంద్, వేషపోగుభరణి, ఎంఆర్పీఎస్ మరియు 6 మండలాల నాయకులు పాల్గొని తహసీల్దార్ కార్యాలయంలో పాల్గొని వినతి సమర్పించడం జరిగింది. మంచమైతే బాగుంది.